విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంట కాలువ రోడ్, విజయవాడ. సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, అల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి భద్రాద్రి కొత్తగూడెం, హేమచంద్రపురం నందు. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి భద్రాద్రి కొత్తగూడెం నందు. ఆదివారం 2వ ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి పండితాపురం, ఖమ్మం నందు. వివరాలకు మరియు ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9346000100, 728600007172. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం నూతనమైన దేవుని మాటల ద్వారా అద్భుతంగా నడిపించబడుతున్నాం. అనేకమైన విషయాలు ప్రభు కృప చూపిస్తూ ఉన్నారు. ఇప్పటికే మన బ్రతుకులు మార్చబడుతున్నాయి. ఎంతో నూతనమైన సంతోషాన్ని మన జీవితంలో చూస్తున్నాం. ఈ సంతోషం ఎక్కడిదంటే కేవలం దేవుని మాటల ద్వారే అండి. చూడండి, కృంగిపోయిన, చెదిరిపోయిన మన జీవితాల్లో ప్రభు తన మాటల్ని మనకు అందచేస్తూ చక్కగా మాట్లాడుతూ ధైర్యాన్ని నింపుతూ ఉన్నారు. ప్రతిరోజు లాగానే ఈ ఉదయం కూడా దేవుని మాటలను అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదామా? ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు మత్తయి సువార్త 25వ అధ్యాయం 23వ వచనం. నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవునండి, కొంచెంలో నమ్మకంగా ఉన్నవారిని ప్రభువు అద్భుతంగా ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నమ్మకం లేని జీవితాలు చాలా మంది వండి. నమ్మకాన్ని ప్రభు ఎన్ని పనులు ఇస్తున్నారో, ఎన్ని బాధ్యతలు ఇస్తున్నారో వాటి విషయంలో మనం నమ్మకంగా లేకుండా పోతూ ఉన్నాం. చాలామంది ఎలా ఉంటారంటే కుటుంబంలో నమ్మకంగా ఉండరు, భార్య దగ్గర నమ్మకంగా ఉండరు, భర్త దగ్గర నమ్మకంగా ఉండరు, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా ఉండరు. ఇంకా వేరే 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 విషయాలలో ఆఫీస్లో కావచ్చు, ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు, దేవుడు అప్పచెప్పిన బాధ్యతలో కావచ్చు, ఇంకా ఏదైనా అండి మన అధికారుల దగ్గర కావచ్చు. ఎక్కడైతే మనం పనిచేస్తున్నామో అక్కడ నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం. అక్కడ మన జీవితాలు ఎలా ఉంటాయంటే ఇష్టానుసారంగా మన సొంత స్వలాభము మాత్రమే చూసుకుంటూ ఉంటాం కదండి. అప్పచెప్పిన బాధ్యతను సరిగ్గా చేయని వారిగా ఉంటూ ఉంటాం. చూడండి, చాలా విషయాల్లో ప్రభు మాట్లాడుతూ వస్తూ ఉన్నా కానీ బాధ్యత లేని జీవితాలుగా మన జీవితాలు ఉండడం మనం చూస్తూ ఉంటాం. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండకూడదండి. అన్నిట్లో మనం నమ్మకంగా ఉండాలి. ప్రభు అన్నారు, కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను అనేకమైన వాటి మీద నియమిస్తానని. ఆమెన్. ఇంకా చక్కగా ప్రభు ఇంకా తన బలమైన కృపను చూపించి మనం ఉంటున్న విధానాన్ని బట్టి ఇంకా రెట్టింపుగా దీవించే దేవుడై ఉన్నారు, ఇంకా రెట్టింపుగా ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. అన్ని విషయాల్లో నమ్మకంగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక చక్కని మాటను చూడగలుగుతామండి. అప్పచెప్పిన బాధ్యతను నెరవేరుస్తూ ఎవరైతే ఉంటారో వారిని ప్రభు ఒక చక్కని మాటతో అప్రిషియేట్ చేస్తున్నారు. బలానమ్మకమైన మంచి దాసుడా. ఆమెన్. ఎంతమందిగా అది దేవుని దగ్గర సాక్ష్యాన్ని వినాలనుంది. అది దేవుడు స్వయంగా తన నోటితో బలానమ్మకమైన మంచి దాసుడా అని ఆ స్వరాన్ని వినాలనుంది.
ఎస్, అవునండి, నాకైతే ఆ స్వరం వినాలని ఉంది. బలానమ్మకమైన మంచి దాసుడా, ఆమేన్, బలానమ్మకమైన మంచి దాసురాల. ఏ విషయంలో అయినా ఏ బాధ్యత ప్రభు సమాజంలో, సంఘములో, కుటుంబంలో ఏదైతే అప్పచెప్తున్నారో ప్రతి దాంట్లో నమ్మకంగా ఉందాం. ఆయన పని చేద్దాం, ఆయన చెప్తున్న మాటలు విందాం, అన్నిట్లో బలంగా ముందుకు సాగుదాం. అప్పుడు ప్రభు మనల్ని అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు, ఇంకా గొప్పగా ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. ఒకవేళ కుటుంబంలో కావచ్చు, మరి ఇంకా ఎవరి దగ్గరైనా కావచ్చు, నమ్మకాన్ని కోల్పోయిన వారిగా ఉన్నారా? చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న తప్పులు చేస్తూ నమ్మకాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. సాక్ష్యం చాలా అవసరం అండి. క్రైస్తవ జీవితంలో ఫస్ట్ ఉన్న సాక్ష్యము అది చివరి వరకు ఉండాలి. మొదట్లో ఏ సాక్ష్యం అయితే సంపాదించుకున్నారో చివరి వరకు, ప్రభు వచ్చే వరకు ఆ సాక్ష్యాన్ని పోగొట్టుకోకుండా, ఆ సాక్ష్యాన్ని అలా మరి అద్భుతంగా సాక్ష్యాన్ని బట్టి ప్రభుని మహిమపరుస్తూ ఆ సాక్ష్యంతోనే మన జీవితాలు కంటిన్యూ అవ్వాలి. ఆమెన్. అలాంటి జీవితాన్ని ప్రభు మన జీవితంలో మనకు అనుగ్రహించును కాక. ఆమెన్. చక్కగా ప్రార్థన పూర్వకంగా నడుద్దాం. ప్రభు ఏదైతే బాధలు అప్పగించారో అది చిన్నదైనా పెద్దదైనా, అది ఏ పని చేద్దాం, నిలబడుదాం, పరిగెత్తుదాం ప్రభు కొరకు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దామా? ఒకవేళ ఆ సాక్ష్యాన్ని కోల్పోయారా? ప్రార్థించండి. ఇకనైనా దేవుడు అప్పచెప్తున్న బాధ్యతలు అవి ఏవైనా, కుటుంబ రీత్యా కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, అన్నిట్లో చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా ఉంటూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, చక్కని మాటల ద్వారా ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము బ్లెస్ అవుతున్నాం. మీ మాటలు మమ్మల్ని ఎంతగానో ఆయా ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వెళ్తున్నాయి. కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక నేను అనేకమైన వాటిపైన నియమిస్తానని. అవునయ్యా, నమ్మకంగా ఉన్న వారికి అయ్యా అనేకమైన మెండైన దీవెనలు కదా. నమ్మకమైన వారికి మేము ముందుకు సాగుదుము గాక. బలానమ్మకమైన దాసురాలనే పిలుపు అయ్యా మీ దగ్గర నుంచి మేము సంపాదించుకుందుము గాక. ఏ పొరపాట్లు, ఏ చిన్న చిన్న పొరపాట్లు కాకుండా అయ్యా ఇదిగోండి, అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా మీరు ఏదైతే బాధ్యత అప్పచెప్పారో అన్నిటిలో చక్కగా ఆ బాధ్యతను నెరవేర్చే వారిగా ఉందుము గాక. మా పొరపాట్లను తొలగించండి. ఎంతమంది ప్రార్థిస్తున్నారో వారితో మీరు మాట్లాడండి, అద్భుతం జరిగించండి, చక్కగా ముందుకు నడిపించండి, కృప కలుగును గాక. మా ప్రియులందరూ చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నాల్లో అద్భుతాన్ని జరిగించండి, ఇంకా నడిపించండి. ప్రతి కొరతను మీరు కొట్టివేయండి అయ్యా. అలాగే ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యం చేత నింపండి. అలాగే మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా, బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకునే వారందరి పట్ల నీ బలమైన కృపను కుమ్మరిస్తూ ఇంకనూ ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.